నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుఫాన్ కొనసాగుతోంది. కారైకాల్కి 220 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 330 కిలోమీటర్లు, చెన్నైకి 430 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. గడిచిన 6 గంటల్లో 7 కిలోమీటర్ల వేగంతో తుఫాన్ కదిలింది. రాగల 24 గంటల్లో బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుఫాన్ తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు చేరుకునే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఏపీలోని చిత్తూరు, తిరుపతి, ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య జిల్లాలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. డిసెంబర్ 2 తేదీ వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాబోయే 2 రోజుల్లో ఉత్తర వాయువ్య దిశలోనే పయనించి నైరుతి బంగాళాఖాతం మీదుగా, శ్రీలంక మీదుగా, పుదుచ్చేరి, ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ వైపు తీరం దగ్గరగా చేరుకునే అవకాశం ఉంది. ఈ తుఫాను వల్ల రాబోయే 5 రోజులు కూడా కొంచెం కొంచెంగా వర్షాల యొక్క విస్తృతి పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు 1-2 చోట్ల, రేపు కొన్ని ప్రాంతాలలో 30వ తేదీ డిసెంబర్. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుఫాను కొనసాగుతూ ఉంది. ఇది గడిచిన 6 గంటల్లో 7 కిలోమీటర్ల వేగంతో నెమ్మదిగా కదులుతూ వస్తూ ఉంది. అయితే ఇది రాగల 24 గంటల్లో మరింత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా ఇటు పుదుచ్చేరి, చెన్నై, దక్షిణ కోస్తాంధ్ర తీరాల వైపు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. అయితే దీని ప్రభావంతో చూసుకున్నట్లయితే గనక రేపు ఈ రోజు సైతం కూడా దక్షిణ కోస్తాంధ్ర అలాగే రాయలసీమలోని పలు జిల్లాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయి. మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే చెప్తూ ఉంది. రైతులు సైతం కూడా అప్రమత్తంగా ఉండాలి, తమ పంటలను సైతం కూడా భద్రపరుచుకోవాలంటూ కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఇటు చిత్తూరు, తిరుపతి, ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు, అలాగే బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. అంతేకాకుండా తీరం వెంబడి చూసుకున్నట్లయితే గనక గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. అలాగే సముద్రం సైతం కూడా కొంచెం రఫ్ గా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో డిసెంబర్ 2వ తేదీ వరకు కూడా మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు అయితే జారీ చేసింది. ముఖ్యంగా ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ 2 తుఫాన్లు ఏవైతే ఉన్నాయో, సినియార్ 1 అలాగే దిత్వా తుఫాన్లు, ఈ 2 కూడా అల్పపీడనాలుగా ఏర్పడి బలపడుతూ తుఫాన్లుగా మారాయి. అయితే ఇవన్నీ కూడా బంగాళాఖాతంలోనే ట్రావెల్ చేస్తూ బలహీనపడుతూ రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దాని తీవ్రత సైతం కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. ఎందుకంటే అది కనుక తుఫాన్గా మారినట్లయితే గంటకు దాదాపుగా 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో సైతం కూడా గాలులు వీచే అవకాశం అయితే ఉండేది. అయితే ప్రస్తుతం ఇది ఏదైతే నైరుతి బంగాళాఖాతంలోనే బలహీనపడుతూ రాగల 24 గంటల్లో బలహీనపడుతుంది కాబట్టి కాస్త ఇటు దక్షిణ కోస్తాంధ్ర తీరాల వైపు తీవ్ర వాయుగుండంగా వస్తుంది. కాబట్టి దాని ప్రభావంతో దాదాపుగా ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో చూసుకున్నట్లయితే కనుక మోస్తారు నుంచి చెదురుమదురు వర్షాలు, అలాగే రాయలసీమ జిల్లాలో చూసుకున్నట్లయితే కనుక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తుంది. ఈ నేపథ్యంలో లోతట్టు తీర ప్రాంత ప్రజలు సైతం కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే చెప్తూ ఉంది. అయితే ఇప్పుడు వరకు చూసుకున్నట్లయితే కనుక ఇటు సినియార్ తుఫాను కూడా సైతం కూడా ఇటు ఏదైతే ఒడిశా అలాగే పశ్చిమ బెంగాల్ వైపు వస్తుందని భావించినప్పటికీ అది కూడా తన దిశను మార్చుకుంది. అంతేకాకుండా ఆగ్నేయ బంగాళాఖాతంలోనే అది బలహీనపడి అటు ఇండోనేషియా వైపు తీరం వైపు కదిలింది. అలాగే ఇప్పుడు ఏర్పడినటువంటి దిత్వా తుఫాను సైతం కూడా ఇటు నైరుతి బంగాళాఖాతంలోనే బలహీనపడుతూ ఉంది. కాబట్టి దీని ప్రభావం రాష్ట్రం మీద కూడా అంతంత మాత్రంగానే ఉండే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ 30వ తేదీ చూసుకున్నట్లయితే కనుక గడిచే 24 గంటలు అది ఇటు దక్షిణ కోస్తాంధ్ర తీరానికి వచ్చినప్పుడు మాత్రం దాని ప్రభావం అనేది ఇటు రాయలసీమ ప్రాంతాల మీద ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే తీరానికి అత్యంత సమీపంగా తీవ్ర వాయుగుండంగా కొనసాగుతూ అది
చెన్నై పుదుచ్చేరి వైపు వెళ్లే అవకాశం ఉంది కాబట్టి ఆయా జిల్లాల్లో ఎక్కువగా వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశం ఉంది. 1 లేదా 2 జిల్లాల్లో సైతం చూసుకున్నట్లయితే కనుక 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం అనేది నమోదవడానికి ఛాన్సెస్ ఉన్నాయని వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తూ ఉంది. ఇది అలా క్రమంగా కదులుతూ మరింత బలహీనపడే అవకాశం ఉంది. ఇది క్రమంగా కలుగుతూ ఇటు చెన్నై అలాగే పుదుచ్చేరి వైపు వెళ్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే చెప్తూ ఉంది. ఏదేమైనప్పటికీ 2వ తేదీ వరకు కూడా మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లొద్దు, ప్రజలు అలాగే రైతులు సైతం కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చెప్తుంది.